చెప్పండి. జై శ్రీమన్నారాయణ. ఆపదామపత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శతకోటి నమస్కారం సమర్పయామి రామచంద్రదేవతా ప్రీత్యర్థం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిర్ధ్యానగమ్యం వందే విష్ణు భవభయరం సర్వలోకైకనాథం. రామచంద్ర ప్రభు శతకోటి నమస్కారాన్ని సమర్పయామి. క్షీరసాగరంలో వెలిసినటువంటి అతి ప్రాచీన ఈ యొక్క క్షేత్రం రామచంద్ర వారి ఇక్కడ ములుగు దగ్గర ఒంటి మామిడి సమీపంలో ఒక 3 కిలోమీటర్లలో ఇక్కడ క్షీరసాగరంలో రామచంద్ర వారు ఉన్నటువంటి దివ్యక్షేత్రం అంట. దీని మహిమ అపారమైనది. ఇది 1000 సంవత్సరముల ప్రాతకాలం అన్నమాట. దీని యొక్క ఈ క్షేత్రంలో ఏదైతే మొక్కులు కోరుకుంటారో వారి యొక్క తలచిన కోరికలు ఫలిస్తాయి. ఆ రామచంద్ర వారి పరిపూర్ణ అనుగ్రహం అందరికీ శుభం కలుగుతుంది. వారి కోరికలు కూడా శుభం కలుగుతుంది. ఈ యొక్క క్షేత్ర మహిమ అతి విస్తారమైనటువంటిది. ఆ రోజు దేవతలు రాక్షసులు మదనము యుద్ధం ప్రారంభమైందనమాట. ఎన్ని రోజులు అంటే 16 రోజులు దేవతలకు రాక్షసులు. ఆ యొక్క మదనము చిలుకితే ఆ యొక్క అమృతము ఇక్కడ ఆ ధార పడిందనమాట. ఈ యొక్క క్షీరసాగరంలో ఆ ధార కలుగుతూనే ఇక్కడ దీనికి క్షీరము అని పేరు వచ్చిన. క్షీరం అంటే ఆవు గోమాత యొక్క పాలు అన్నమాట. ఆ పాలు దివ్యమైనటువంటి ఆ యొక్క క్షీరం ఇక్కడ వెలుస్తూనే రామచంద్రమని ఇక్కడ వెలిశారు. ఇక్కడ ప్రతి సంవత్సరము రామచంద్ర వారి కళ్యాణం అతి వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క సుమారు ఇక్కడ 10 గ్రామాలు ఉన్నటువంటి వారు అందరూ ఇక్కడికి వచ్చి దగ్గర 30-40 వేల మంది ఇక్కడ వస్తారు. ఇక్కడ సాయంకాలం పూట 6 గంటల నుంచి 6 అవర్ నుంచి రాత్రి 10 వరకు అనమాట. అంటే 10 గంటల వరకు ఇక్కడ రాత్రి పూట అనమాట ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. మార్నింగ్ కాదు, పొద్దున కాదు, మధ్యాహ్నం కాదు, రాత్రి 9:30కు ఆ ప్రాంతంలో 9 గంటలకి స్టార్ట్ అవుతుంది. 10 గంటలకు ఇక్కడ ఈ యొక్క స్వామివారి ముందర ఏదోట ముందర మంటపం ఉందన్నమాట. ఇక్కడ స్వామివారు ఇక్కడ ప్రయాణమయ్యి సేవాపీఠ తీసుకెళ్ళి అక్కడ ముందర ధ్వజస్తంభం దగ్గర మండపం ఉందన్నమాట. అక్కడ స్వామివారిని పెట్టి అక్కడ కార్యక్రమం ఆ స్వామివారి కళ్యాణం అతి వైభవంగా జరిపిస్తారు. అన్నదానం సుమారు 50,000 మంది చుట్టుపక్కల గ్రామాలు ఇంకా వేరే ప్రాంతం వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారన్నమాట. ఈ యొక్క మహిమ అపారమైనటువంటి మహిమ ఈ ప్రాంతంలో ఉండే రామచంద్ర వారి దివ్యక్షేత్రం. ఇక్కడ రాముడు లక్ష్మణుడు సీత, దాని ఎదుర ఆంజనేయ స్వామికి ఇక్కడ కుడి భుజము ఎడవ భుజము శంఖ చక్రం ఉందన్నమాట. ఇక్కడ గోశాల కూడా మామూలుగా ఇక్కడ ఉన్నది. అక్కడ స్వామివారి ఆశీర్వాదంతో అంతా ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. గ్రామ సర్పంచ్ గారు ఇంకా బాలరెడ్డి గారు, ఆయన పెద్ద మన దీనికి ఈ ఊరికి పెద్ద. ఆయననే ముందుండి ఈ కార్యక్రమం జరిపిస్తాను. అంతే ఇక్కడ ఆయన సలహా తీసుకొని అందరూ ఊరి వాళ్ళు తలా చేసి అతి వైభవంగా ఇక్కడ కళ్యాణం జరిపిస్తారు. అన్నదానం కూడా ఇక్కడ జరిపిస్తారు. అన్నదానం ఎంతమందికి అంటే అంతమందికి దగ్గర 50,000 మంది. అంటే 20 కుంటాల బియ్యం 25 కుంటాల బియ్యం సమృద్ధిగా ఈ దాన మహిమ ఇక్కడ భోజనం సౌకర్యం అందరికీ ఉంటుందన్నమాట. ఇక్కడ క్షేత్రంలో ఇక్కడికి సుమారు 1 కిలోమీటర్లో అనంత పద్మనాభ స్వామి ఇక్కడ వెలిశారన్నమాట. ఆనాడు అప్పుడే వెలిశారు. అది కూడా అక్కడ చాలా
స్వామివారి యొక్క అక్కడ అక్కడ వెలిశారన్నమాట. ఆయన స్వామివారు వెలిశారు అక్కడ కూడా మహిమలు కోరిన కోరికలు ఎవరైతే భక్తులు ఇక్కడికి రావలిస్తే ఒంటి మామిడి నుంచి క్షీరసాగర్కి వచ్చి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుని రామచంద్ర వారిని అంత పద్మనాభ స్వామిని దర్శనం చేసుకున్న వారికి శుభం కలుగుతుంది. మంగళమస్తు, శుభమస్తు, జయమస్తు, శ్రీరస్తు, శుభమస్తు. రామచంద్ర భగవానికి జై. చెప్పాను.